అందరికీ నమస్తే. మాది ఆంధ్ర. నేను పుట్టింది పెరిగింది ఆంధ్రాలో. కానీ నాకు హైదరాబాద్ అంటే చాలా చాలా ఇష్టం. హైదరాబాద్లో నేను సెటిల్ అవ్వాలని ఇప్పటి నుంచి నా కోరిక. హైదరాబాద్ వచ్చి 4 years అయింది. 4 years నుంచి బిజినెస్ పెడదామని అనుకుంటూ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను. నేను ఉండేది జూబ్లీ హిల్స్ ఏరియాలో. అక్కడ నవీన్ యాదవ్ అనే అన్న అతను చేసిన మంచి పనులు, అతను చేసిన అన్నదానం, అతను చేసిన పేదవాళ్ళకి లేని వాళ్ళకి మంచి మంచి భోజనం పెట్టడం అవన్నీ చూసి నేను ఫిదా అయిపోయాను. అతను ఫ్యాన్ అయిపోయాను. అతనే దేవుడు అన్నట్టుగా నేను డిసైడ్ అయిపోయాను. అలాంటి వ్యక్తి ఈ రోజున ఎలక్షన్లో నిలబడ్డాడు. ఆయన అతను నవీన్ యాదవ్ అన్న జూబ్లీ హిల్స్కి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అఖండ మెజార్టీతో గెలిపిస్తారని దేవుని కోరుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నవీన్ అన్న ఎగ్గాలి. అన్న చాలా మంచి పనులు చేస్తాడు. ఇప్పుడే ఎన్ని మంచి పనులు చేస్తున్నాడంటే ఎమ్మెల్యేగా నెగ్గి ఇంకా పెద్ద పదవికి వెళ్తే లేని వాళ్ళని అంటూ ఎప్పుడు అన్నా నాకు ఆకలి అవుతుందంటే రా తమ్ముడు తినే అన్న టైపు అన్న. అంత మంచి వ్యక్తి. మీరు ఖచ్చితంగా చాలామంది తిన్నారో విశ్వాసం పెట్టుకుని అఖండ మెజార్టీతో నెగ్గించి నవీన్ యాదవ్ అన్నని చాలా ఆనందపరిచి హ్యాపీగా ఉంచుకుని మనం పోరాడుకుందాం, అతను నెగ్గించుకుందాం. అతను మనకి ఎన్నెన్నో మంచి పనులు చేస్తాడు. ఆయన చాలామంది రాజకీయవేత్తలు ఉన్నారు. ఇంతలా భోజనం పెడతాను నేను ఎక్కడా చూడలేదు. లేని వాళ్ళకి ఇంతంత అన్నం పెడతాను నేను ఎక్కడా చూడలేదు. అన్న నాకు ఆపద వచ్చిందన్న అంటే తమ్ముడు నీకేం కావాలనే వ్యక్తి మన నవీన్ యాదవ్ అన్న. కాంగ్రెస్గా నిలబడి ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఇంకా మంచి పనులు చేయించుకుందాం, ఎదరికి వెళ్దాం. ఇంకా ఆయనకి పెద్ద పదవి వస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం. నేను అటువంటి మనిషిని ఎక్కడ చూడలేదు, ఎక్కడ నేను వినలేదు. మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, పేదలందరినీ ఆదుకునేవాడు మన నవీన్ అన్న. గెలవాలి, గెలుస్తాడు. నవీన్ యాదవ్ అన్న గెలవాలి, గెలుస్తాడు. పక్కా భారీ మెజార్టీతో నెగ్గుతాడు. నేను చెప్తున్నా, అన్నం తినేవాడు ఎవడైనా సరే మనస్ఫూర్తిగా నవీన్ అన్నని నెగ్గించాలి, గెలిపించాలి. గెలిపిందాం.